నేను తిరుమల వెళ్ళినప్పుడైతే నేను కొన్ని విషయాలైతే బాగా గమనించాను. భక్తులు చేసే ప్రధానమైన మిస్టేక్ అవి. చాలా మిస్టేక్స్. మనం గర్భగుడి అంటే ధ్వజస్తంభం ఉంది గదా! అక్కడి నుంచి దర్శనం చేసుకొని, మళ్ళీ మనం బయటికి అడుగుపెట్టే వరకు గూడా మనం కొన్ని మిస్టేక్స్ అయితే చేస్తూ ఉంటాము. మరి అది అది ఎలా ప్రబలిందో గూడా నాకైతే అర్థమైతే కావడం లేదు. ఎప్పుడైతే మనము తిరుమల గర్భగుడిలోకి ఎంట్రీకి ముందుగానే మనకొక ధ్వజస్తంభం అయితే వస్తుంది గదా! ఆ ధ్వజస్తంభం పైన అందరూ దూరం ఉన్న వాళ్ళైనా సరే, దగ్గరున్న వాళ్ళైనా సరే, ఆ ధ్వజస్తంభం పైకి చిల్లర విసిరేస్తుంటారు అసలకి. మినిమమ్ కామన్ సెన్స్ కూడా లేదనైతే చాలామందికి. నేను లాస్ట్ టైమ్ వెళ్ళినప్పుడు అంటే ఒక వారం కాదు, 2 డేస్ బ్యాక్, కరెక్ట్ 2 డేస్ బ్యాక్ నేను వెళ్ళినప్పుడు ఎవరో మహారాష్ట్ర వాళ్ళనుకుంటా. ఒక 20 రూపీస్ కాయిన్ ఒకరు, 10 రూపీస్ కాయిన్ ఒకరు ధ్వజస్తంభం మీద విసిరినారు. అది ధ్వజస్తంభం తగిలి రిటర్న్ వచ్చి లైన్‌లో ఉన్న ఒక అమ్మాయికి కంటికి తగిలింది. ఈవెన్ బ్లడ్ కూడా కారడం అయితే జరిగింది. అంటే ధారాళంగా ఏం కాదు, మరి జస్ట్ బ్లడ్ వచ్చింది. అసలు ధ్వజస్తంభం పైకి డబ్బులు వేయాలని మనకి ఎక్కడా కూడా ఎవరు చెప్పలేదు. మూర్ఖుల్లాగా మీరు అక్కడ డబ్బులు వేయడము, అది అక్కడ డబ్బులు విసిరితే చాలా మంచిదని చెప్పడము. అసలు ఎవరు చెప్పినారు అసలు అక్కడ డబ్బులు వేయమని? తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఒక బోర్డ్ అయితే పెట్టినారు. ఏమని అంటే, మీ కానుకలు ఏవైనా సరే హుండీలో మాత్రమే వేయండి అని. అది వాళ్ళకు అర్థం కాదేమో. ఎందుకంటే హుండీలో వేస్తే ఏదో మిస్‌లీడ్ అవుతది. అలా స్తంభానికేసి కొడితే మంచి జరుగుతదని ఎక్కడైనా ఉందా? అలా చాలామంది విసిరేసేటప్పుడు లైన్‌లో ఉండే వాళ్ళు గానీ, లేదా అక్కడ పనిచేసే సిబ్బంది వాళ్ళకైతే తగులుతూ ఉంటుంది. నిన్న ఒక సిబ్బంది అయితే చాలా సీరియస్ అయినాడు. గర్భగుడి దగ్గర గొడవ జరిగింది. ఏమంటే అలానే సర్దుమణిగింది కూడా. దయచేసి ధ్వజస్తంభం పైన చిల్లర వేయకండి. ఇంకోటి, అలా చిల్లర విసిరేయడం వల్ల ధ్వజస్తంభానికి జరగాల్సిన నష్టం కూడా అంతే విధంగా జరుగుతుంది. అలా ధ్వజస్తంభాన్ని చిల్లర వేయడం వల్ల ఆలయ కట్టడం కూడా దెబ్బతినే అవకాశం అయితే ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి. ఇంకొక మిస్టేక్ ఏమంటే, లోపలికి వెళ్ళాక స్వామి ముందు చిల్లర వేస్తుంటారు. ఓకే. ఒక హారతి ఇస్తున్నారు అంటే మనం దాంట్లో చిల్లర వేస్తే అది పూజారికో ఏదో దానికి దక్కుతుంది. అసలు తిరుమలలో అసలుకి ఈ జీతాలు గానీ, అవన్నీ గానీ మనం వేసే హుండీ ద్వారా లభిస్తూ ఉంటుంది. సేవా కార్యక్రమాలకి డోనర్లున్నారు ఇవ్వడానికి. మనం అంత చిల్లర స్వామి ముందు దర్శనం చేసుకోరు. స్వామి కనపడితే దూరం నుంచే ఫస్ట్ మొక్కి దగ్గరికి వెళ్ళినాక చిల్లరేస్తుంటారు. అతను లక్ష్మీనారాయణుడు. మనం వేసే డబ్బులు అతనికి ఏం అవసరం చెప్పండి? కుబేరుని దగ్గర అప్పు తీసుకుంది ఎందుకంటే, భక్తులను రక్షించడానికి అతనికి అప్పు చెల్లించాలన్న కారణంతో మాత్రమే స్వామి భూమిపైన ఉన్నాడు. మనల్ని ఉద్ధరించడానికే. అంతేగాని మనం వేసే ఆ చిల్లరని తీసుకుని కుబేరునికి ఏం కట్టాడు. నండూరు గారు ఆల్రెడీ చెప్పినారు. మనం వేసే డబ్బులు 3 విధాలుగా అయితే స్వామివారు అనుగ్రహిస్తారు అని. అలా 3 అంటే భాగాలు, అంటే మీరు ఏ విధంగా చేస్తున్నారో దానికి తగ్గట్టు మీకు ప్రాప్తం అయితే వస్తూ ఉంటుంది. డౌట్ ఉంటే నండూరి గారి వీడియోస్ చూడండి. తిరుమలపై నండూరి శ్రీనివాస్ అంటే మీకు హుండీలో వేసే డబ్బుల యొక్క ప్రయోజనాలు కూడా అంతే బాగా చెప్పినాడు. ఒక్కసారి ఆ వీడియో కూడా చూడండి. ఇంకొకటి, స్వామి ముందు మీరు చిల్లర వేసి లేచేలోపే చిల్లర వేస్తుంటారు. స్వామిని చూడరు సరిగా. మీరు దర్శనానికి వెళ్ళి మనసారా మనం చూసేది 10-15 సెకండ్ల కంటే ఎక్కువ ఛాన్స్ రాదు. మనసారా దేవుణ్ణి చూడండి. స్వామి ముందు చిల్లర వేయడం ఏంది? స్వామి దగ్గర డబ్బులు లేవా? మీరు దయచేసి అలాంటి పనులు కూడా చేయకండి. చాలామంది వేస్తుంటారు. నేను ఎన్నిసార్లు చూసినానో. దయచేసి స్వామి ముందు చిల్లర వేయడం అనేది సమంజసం కాదు. దానివల్ల స్వామి ఏం సీరియస్ కాదు భక్తుల మీద. ప్రకృతి మిమ్మల్ని శిక్షిస్తుంది అలాంటి తప్పులు చేస్తే. అది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. తర్వాత బయటకు వచ్చిన తర్వాత విమాన గోపురం మీద మనకు విమాన వెంకటేశ్వర స్వామి కనిపిస్తూ ఉంటాడు. అంటే గోపురం పైన. ఆ విమాన గోపురం పైకి చూడడానికి అక్కడ కొంచెం ఎత్తు ప్రదేశం నిలబడి చూస్తూ ఉంటారు. ఓకే, మంచిదే, చూడాలి కూడా. ఆ విమాన వెంకటేశ్వర స్వామి మీద కూడా చిల్లర విసురుతుంటారు. అసలు ఆలయ కట్టడము దెబ్బ తింటుందన్న మినిమం కామన్ సెన్స్ లేకుండా పైన ఎలా చిల్లర వేస్తారో నాకైతే అర్థం కావడం లేదు. మీరు వేసే కానుకలు హుండీలో వేయండి, అంతేగాని పైన వేయడము,
ఆ గోపురం కేసి కొడుతూ ఉంటారు. దానివల్ల ఆలయం చాలా డ్యామేజ్ అవుతుంది. మళ్ళీ ఆలయం కట్టేయడానికి మనం స్వామివారిని దర్శించుకోవడానికి చాలా టైం పట్టే అవకాశం ఉంటుంది. టెంపుల్ ఆషామాష కట్టేది కాదు. ఆగమ శాస్త్రం ప్రకారమే కట్టాలి. ఆగమ శాస్త్ర నిపుణుల యొక్క సలహాలు తీసుకోవాలి. చాలా చర్యలు అయితే ఉంటాయి. అవన్నీ కూడా మనం చేసే తప్పిదాల వల్లే జరుగుతుంది. మనమే స్వామికి దూరం చేసుకున్న వాళ్ళం అవుతాము. ఎందుకంటే ఆలయం కట్టాలంటే మళ్ళీ దర్శనాలు ఆపేస్తారు. అందువల్ల మనమే లాస్ అయితే అవుతాము. దయచేసి గోపురం పైన చిల్లర విసేయకండి. తర్వాత ఆలయంలోనే ఎక్కడైనా చిన్న చిన్న చీలికలు వస్తాయి కదా, అంటే కొంచెం కొంచెము ఆ చీలికల్లో రూపాయి 2 రూపాయలు ఇరికిచ్చి పెడుతూ ఉంటారు. అంటే దూర్స్తారు అసలుకి ఎంత ఫిట్గా ఉన్నా ఏమో అని. అట్లా రూపాయి 2 రూపాయల హోల్లో పెడితే ఎంతో పుణ్యం వస్తుందని ఎక్కడైనా పురాణాల్లో అయినా ఉందా, లేకపోతే టెంపుల్లో అయినా బోర్డుల పైన ఏమైనా మెన్షన్ చేసినారా? అసలు కట్టడాలు మన వల్లే దెబ్బతింటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది బాగా గుర్తుపెట్టుకోండి. స్వామికి మీరు సమర్పించవలసిన కానుకలు ఏవైనా సరే హుండీలో వేయడానికి మాత్రమే చూడండి. అది కూడా మనస్ఫూర్తిగా మీకు ఎంత దోస్తే అంత వేయండి. ఒకవేళ మీరు నిజాయితీ కష్టపడి స్వామిని మనసారా దర్శనం చేసుకొని మీరు వేసే డబ్బులు ఏదో కార్యానికి ఉపయోగించే విధంగా చూడు అని మనం వేసే ఆ 10 రూపాయలు అయినా సరే ఎంతో పుణ్యం కలుగుతుంది. మనకు రావాల్సిన పుణ్యం అన్నీ జరుగుతూ ఉంటుంది. కానీ ఇలా డబ్బులు విసిరేయడము, గోపురం పైన సందులలో అక్కడెక్కడ రూపాయలు 2 రూపాయలు ఇరికేయడము, ధ్వజస్తంభం పైన చిల్లర వేయడము, స్వామి ముందు చిల్లర వేయడము, అలాగే విమాన గోపురం అంటే విమాన వెంకటేశ్వర స్వామి మీద డబ్బులు విసరడము, ఇలాంటివి చేసినారంటే ముందుగా మీరు తిరుమల దర్శించుకున్నా సరే మీకు రావాల్సిన ఫలితం అయితే రాదు. ఖచ్చితంగా రాదు. అది ఎలా ఉంటుందంటే, మీరు తిరుమల వెళ్ళొచ్చినామండి కానీ మనకేమో స్వామి అనుగ్రహం లేదు అని అంటుంటారు. ఎందుకు అనుగ్రహం ఉంటుంది? ఇలాంటి చేష్టల వల్ల స్వామి మనకు స్వామి ద్వారా రావాల్సిన ఫలితము మనమే దూరం చేసుకుంటుంటాం. చెప్తున్నా కదా, స్వామికి అందరు బిడ్డలే, అందరు భక్తులే. స్వామి ఒకరిని శిక్షించాలని చూడడు, కానీ ప్రకృతి శిక్షిస్తూ ఉంటుంది. కాబట్టి మీరు టెంపుల్ వెళ్ళినప్పుడు స్వామిని మనసారా దర్శించుకోండి. గోపురం పైన ఎవరైనా చిల్లర వేస్తే దయచేసి వెయ్యకండి అని చెప్పండి. మన నుంచే స్టార్ట్ కావాలి. ఎవరో అధికారులు మైకులు పెట్టి చెప్పాల్సిన అవసరం లేదు. తిరుమల వెళ్ళిన ప్రతిసారి అందరికి అదే చెప్తూ ఉంటాను. ఆలయం పైన సరే, సందులలో సరే, ధ్వజస్తంభం పైన చిల్లర వేసే వాళ్ళ మీద చాలా సీరియస్ అవుతూ ఉంటా. నేను అక్కడ సీరియస్ కావడం వల్ల చాలామంది చిల్లర వేయడం ఆపినారు. నా బ్యాక్ సైడ్, ఫ్రంట్ సైడ్ ఉన్న నా మాటలు విన్న వాళ్ళు మాత్రమే. అదే గ్రేట్గా చెప్పడం లేదు. మన వంతుగా మనం ఆలయాన్ని కాపాడుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత ఈ విమాన వెంకటేశ్వర స్వామి మీద సరే, గోపురం పైన సరే, ఆలయ చిలుకల్లో డబ్బులు పెట్టేటప్పుడు కానీ గోపురం పైన డబ్బులు వేసే వాళ్ళని చూసి మీరు ఖచ్చితంగా వాళ్ళని మందలించండి. అలా చేయడం తప్పు అని. వాళ్ళని చూసి వాళ్ళ పిల్లలు కూడా అలానే స్టార్ట్ అవుతారు. ఒకరిని చూసి ఒకరు చిల్లర వేయడం అయితే జరుగుతుంది. ఆపినారంటే ఎవరు కూడా వెయ్యరు. అది మన నుంచే స్టార్ట్ కావాలి. మీరు ఎప్పుడైనా సరే ఆలయం వెళ్ళినప్పుడు ఇలాంటి చర్యలు చూస్తే ఖచ్చితంగా వాళ్ళకి చెప్పండి, దయచేసి ఇలాంటివి చేయకండి అని. తిరుమలలో దయచేసి ఇలాంటి తప్పులు మీరు చేసినట్టయితే రావాల్సిన ఫలితం అయితే రాదు. చేతిలో మీరే ఆ ఫలితాన్ని కోల్పోయిన వాళ్ళు అవుతారు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ.